మరదలలా కనిపిస్తే చూడకుండా ఎలా? అయితే పూర్తిగా చూసేసావన్నమాట. మరీ ఎలా ఫ్రీ షో వేస్తే చూడకుండా ఎలా? మగ బుద్ధి అంతా నిన్ను. ఉండు, ఆగు 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 ఆగు. పద్దు మీద కూడా నీకేదో ఫీలింగ్ ఉంది, అందుకే అప్పుడప్పుడు నడుము పట్టుకుంటా ఏమేమో పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. హోల్డెన్. ఆడవాళ్ళకి ఆవగించేంత అవకాశం ఇస్తే ఆకాశం అంత అల్లుకుపోతారు. పాత రౌడీ షీట్ తెరిచినట్టు ఎక్కడెక్కడో విషయాలన్నీ తీసుకొచ్చి లింక్ పెడతారు. మరి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నేను ప్రేమించింది నిన్ను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను. నా నామధేయం వెంకటేశ్వరుడిదే అయినా నా బుద్ధి మాత్రం రాముడిది. వెంకీ ఏకపత్ని వ్రతుడు. నన్ను అనుమానించద్దు, అదే మన ఇద్దరి ప్రేమకి ముద్దు. నీ మీద నాకు నమ్మకం ఉందిలే. అవునవును, అందుకే అడిగావు మరి. సారీ. షబ్బా. ఈడేంటి ఇలా కూర్చున్నాడు? ఒరే చిట్టి, చిట్టి, చాలాసేపటి నుంచి బావ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏంటంటే అలా కొట్టేరా? కోట్లు దివాళా తీసిన వాళ్ళ అంత దీనంగా కూర్చున్నావేంట్రా? రోజు రోజుకి నేను మానసిక రోగిని అయిపోయిలా ఉన్నానండి. అంత కష్టం ఏం వచ్చిందిరా నీకు? 25 ఏళ్ల నుంచి బావ ఇంటి మీద పడి బందిపోటి దొంగలు దోచుకు తిన్నట్టు దోచుకు తింటున్నావు కదరా? మీరు నోటికి ఏదొస్తుంది మాట్లాడకండి. నాకు అర్థం మీకేం తెలుసండి, నాది ఎవరికి చెప్పుకోలేని పత్తిది. మావయ్య, ఏంటి ఆయన కనిపించారా? ఆయన ఎవడో? వెంకీ గారు. మగున్నట్టు అంటున్నావు కదే. నువ్వు ఆగు బామ్మ, నువ్వు చెప్పు మావయ్య. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చిన్ననాడు బావని తప్ప ఎవ్వరినీ చేసుకోనని ఆ వెంకీగాడి దగ్గరికి మనసు మళ్ళించేసావా ఏటి? పరిస్థితులు మట్టి మారాలి కదా జడ్జి, తప్పదు. నాటంలో బాగా ఎదిగిపోయామ్మా పద్మావతి. నటనేంట్రా? అబ్బా, అది మా ఇద్దరికి అర్థమవుతుంది. మధ్యలో మీరు దొరకండి. ఏమంటున్నాడే వీడు? అబ్బా నువ్వు ఆగు. మావయ్య, వెంకీ గారు ఎక్కడున్నారో చెప్పు. నన్ను అడుగుతాయండి. ఎంతసేపు 6 రూమ్ లో నుండి బట్టలు మార్చుకున్నావు కదా, అప్పుడు చూడదా? వాట్ రూమ్ లో బట్టలు మార్చుకుందా ఇది? మీకు అలా అర్థమేసి వచ్చిందో? నువ్వు అలాగే చెప్పి చచ్చావు కదరా. మావయ్య, వెంకీ గారు ఇందాక మా రూమ్ లో ఉన్నారా? రూమ్ లో ఎందుకుంటాడు? నువ్వే కదా చెప్పావు. నేనెప్పుడన్నా? ఇప్పుడే కదా అన్నావు. నేను అనలేదు. అన్నారు కదా జడ్జి. అన్నాడు అనలేదు. ఎలా దబాయిస్తున్నాడు చూడు. అబ్బా నేను అనలేదు. అబ్బా ఈ రోజు ఏమైంది మావయ్య నీకు? వింత వింతగా ప్రవర్తిస్తున్నావు. నీకేమైందో నాకు అర్థం కావట్లేదు, నాకేమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిరా. ఏమర్థమైందండి? ఏమర్థమైంది? పెళ్లి కాకుండా వయసు మీద పడిపోవటం వలన పిచ్చి పిచ్చిగా తయారవుతున్నావు. ఏం మాడతారండి మీరు? ఏం మాడతారా? అబ్దుల్ కలాం పెళ్ళైందా? వాజ్పేయికి పెళ్ళైందా? అక్కడ దాకా ఎందుకు రాహుల్ గాంధీ పెళ్ళైందా? అలాగే సిట్టుబడి కూడా పెళ్ళి అవ్వలేదు. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు? ఏం లేదు బావగారు ఏదో అంటుంటేనే. సరే గాని రేపు యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? జరుగుతాయి. భోజన ఏర్పాట్లు? భోజనాల ఏర్పాట్లు, తద్దినాల ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి బా. రేయ్, ఏంట్రా చెత్త మాటలు? మెదడు మోకాల్లో జారిపోయింది, రకరకాలుగా ఉన్నాయి. చిట్టి ఏమైంది అలా మాట్లాడుతున్నావు? అది నీకు మామూలుగా చెప్పేది కాదు లెక్క. నువ్వేం చెప్పొద్దు. అమ్మ పద్మావతి, నాన్నా, పంతులు గారు ఫోన్ చేసి ఒక విషయం చెప్పారమ్మా. ఏంటి నాన్నా? వెంకీ పేరును మృత్యుంజయ యాగం చేయించేటప్పుడు అతని తల్లిదండ్రులు పక్కనే ఉంటే బాగుంటుందన్నారు.
హోమంలో తల్లిదండ్రులు నవధాన్యాలు వేస్తే అది కూడా తమ బిడ్డ ఆయుష్కి మంచిదేనని చెప్పారు. అయ్యో, మనం చేయించేది వెంకీ పూర్ణాయుష్కుడిగా ఉండాలి కాబట్టి అతని తల్లిదండ్రులు వచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ, ఇవన్నీ పద్మావతికి ఎందుకు చెప్తున్నావు బా? అదే నాకు అర్థమై చావటం లేదురా. వెంకీని అడిగి తెలుసుకుంటుందని. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది పరిస్థితి. సంబంధం గురించి మాట్లాడడానికని రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా కలవలేకపోయారు. ఈసారైనా వస్తే కలుసుకునే సంబంధం విషయం కూడా పనిలో పనిగా మాట్లాడేయచ్చు. వాళ్ళొత్తే మాటలుండవు, బావ చేతిలో పోట్లే. వెంకీకి ఈ విషయం చెప్పమ్మా. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కదా నాన్న. అవునవును, చాలా దూరంలో ఉన్నారు. రెండిళ్ల మధ్య ఉండేంత దూరంలో. అంత మంచి బిడ్డని కని నా బిడ్డకి భర్తను చేయబోతున్నారు. అలాంటి మంచి వాళ్ళని చూడాలనుంది. అయితే గోడకి చూడండి. వెంకీ చేత ఫోన్ చేయించమ్మా. నువ్వు చేయించమ్మా, చేయించు. రేయ్ బా ముసల్దాన్లా ఏంట్రా నీ గొణుగుడు? బా నేను అలా గుడి దాకా వెళ్ళొస్తాను. అక్కడైనా నాకు అంత మనశ్శాంతి దొరుకుద్దేమో. ఇక్కడేమీ అర్థమై సావట్లేదు. వాడు ఏమైపోతాడోనని భయంగా ఉంది. డాక్టర్కి చూపించు. అబే డాక్టర్ కూడా జబ్బు అర్థమవుతుంది బా. రేయ్ గుడి దగ్గరికి వెళ్తాను బా. వాడి సంగతి వదిలేయమ్మా. నువ్వైతే వెంకీ తల్లిదండ్రులు వచ్చే ఏర్పాటు చేయమ్మా. అలాగే నాన్న. ఏదో ఉంది, కనిపెట్టాలి. ఏదో ఉంది, ఏదో ఉంది. ఏమైందే నీకు? ఏదో ఉంది. పొద్దున్నుంచి ఏదో ఉందని అటు ఇటు తిరుగుతున్నా. ఇదిగా వాణ్ణి కాదే, ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హ! తల్లిదండ్రుల్ని తీసుకొస్తాడు కదా, అప్పుడు తీరిపోతుంది నా అనుమానం. కనిపెట్టాలి. ఏమండి? చెప్పండి. వెంకీకి ఐ లవ్ యూ చెప్పింది పద్మావతి అయి ఉంటుంది కదా? అలా పాజిటివ్గా అనుకోవడమే మంచిది. వాడేంటండి మనల్ని ఇంత కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాడు? మనిద్దరినే కాదు, అందర్నీ అలానే చేస్తున్నాడు. నిజం దాస్తూ నన్నే ఆడుకుంటారా? చెప్తానుండండి మీ సంగతి. ఎస్. ఏ పద్దు, ఏమైందే అలా కాకిలా అరుస్తున్నావు? నేను కాకిలా అరవడం లేదు, కాకుల్ని పిలుస్తున్నాను. కావ్ 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 కావ్. ఎందుకైతే పక్కింటోళ్ళకి ఎందుకంట? బాగా మారిపోయావే నువ్వు. అవునవును, పిల్లిలా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తిరుగుతూ ఉండేది. ఈ మధ్య దొంగ పిల్లి రావడం మానేసింది. అవును మరి, మేనకోడల్ని తెగ సంతోష పెట్టేస్తున్నారని ఎగురుకుంటూ వస్తారు మరి. అది సరే కాని కాకుల్ని ఎందుకు పిలుస్తున్నావు? ఏదైనా రాయబారం పంపించాలనుకుంటున్నావా? రేపు మృత్యుంజయ యాగం ఉంది, బంధువుల్ని పిలవడానికి కాకులను పిలుస్తున్నానులేండి. మృత్యుంజయ యాగం చేయించేది ఎవరికో? నా కాబోయే శ్రీవారికిలేండి. ఏమండి, వెంకీకి ఐ లవ్ యూ చెప్పింది పద్మావతేనండి. అనుమానం తీరిపోయింది. కాకులు ఇంటి మీద వాలితే బంధువులు వస్తారని పిలుస్తున్నాను. కథ చాలా వరకు వెళ్ళిందని అర్థమైందిలే. ఐ లవ్ యూ చెప్పుకోవడాలు,
మనసు విప్పి మాట్లాడుకోవడాలు తనివి తీర చూసుకోవడాలు చాలా జరిగాయంట కదా. ఆ, ఆ, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మాకు తెలియవు అనుకోకులే. ఆ, ఆ, మేము ఒకటి ఏవైనా చెప్పుకుంటాం. పరాయి వాళ్ళకి ఎందుకు ఆరాలు? పరాయి పరాయి అంటూ కిరాయి వాళ్ళని చూసినట్టు చూసావంటే కాళ్ళు విరగొడతాం, జాగ్రత్త. ఆ? అయినా నాకు సంబంధం లేని వాళ్ళతో మాటలెందుకులే, నేను కాకుల్ని పిలుచుకుంటాను. కావ్ కావ్. ఇంటికి వచ్చే బంధువులెవరో? హా? నా కాబోయే శ్రీవారి వాళ్ళ అమ్మ నాన్నలు. మృత్యుంజయ యాగం చేసేటప్పుడు తల్లిదండ్రులు పక్కనుంటే కొడుక్కి మంచిదని పంతులు గారు మా నాన్నకి ఫోన్ చేసి చెప్పారంట. వెంకీ గారి చేత ఎలాగైనా ఫోన్ చేయించమ్మా అని ఆ బాధ్యతని మా నాన్న నాకు అప్పగించారు. హ, వెంకీ గారు రాగానే చెప్పేయాలి. వాళ్ళెక్కడున్నారో ఏంటో. ఆ ఇంతకు ముందు ఒకసారి రాజమండ్రి రామాలయంలో మిస్ అయ్యారు. ఈసారైనా తప్పకుండా కలవాలని మా ఫ్యామిలీ అంతా అనుకుంటుంది. పోనీ వాళ్ళ స్థానాల్లో మీరు రారాదు? మేం రావడం ఏంటి? మేమెందుకు వస్తాం? మాకేం అవసరం? ఆహా, మీ అబ్బాయి కూడా ఇంచుమించు మా బ్యాంక్ మేనేజర్ గారిలా ఉంటాడని ఇంతకు ముందు మీరు చెప్పారు కదా. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరైనా వస్తారా అని అడిగారంతే. ఎందుకమ్మా? మీ నాన్న చేతిలో చావడానికా? మాకంత అవసరం లేదులే. సర్లేండి, మిమ్మల్ని నేనెందుకు బతిమలాడాలి? వెంకీ గారికి చెప్తే తనే పిలుచుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నల్ని. కావ్ 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 కావ్. ఇదిగో కాకుల్లారా, నా కాబోయే శ్రీవారి తల్లిదండ్రులకు మీరైనా ఈ విషయం చేరవేయండి. బాయ్. ఏంటండి అది అలా చెప్పెళ్ళింది? వాళ్ళ నాన్న చెప్పిందే చెప్పింది. ఏమండి, యాగం జరిగేటప్పుడు మనం పక్కన కూర్చుంటే మంచిదా అండి? యాగమైనా యజ్ఞమైనా పూజైనా ఇంకేదైనా పితృదేవతలకే ప్రథమ స్థానం ఉంటుంది సుభద్ర. అయితే మనం వెళదామండి. ఎలా పెడతావు? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడిప్పుడే వాడన్నీ ఒక రూపానికి తీసుకొస్తున్నాడు. నువ్వు వాటిని చెడగొట్టకు సుభద్ర. ఎలాగైనా వెళ్ళాలి. మీరు మీ చెల్లెని క్షమించలేరా? అందులో మనకి బాగా కావాల్సిన వాళ్ళు మిస్ అయితే చాలా వెల్తీగా అనిపిస్తుంది కదండి. దూరం అయిపోయిన మనిషి పక్కనుంటే ఎంత బాగుంటుంది. చెప్పండి లత. అత్త అత్త అని పిలుస్తావేంటి బాబు? మా అత్త అచ్చం మీలాగే ఉంటుందన్నమాట. అసలు అసలు బతుకున్న మనిషికి పిండి ప్రదానం చేయటం ఏంటి సార్? సార్ ఇలా చేయకండి సార్, ఇదే కరెక్ట్ కాదు సార్. మీ చెల్లెలు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ముక్కు మొహం తెలియని వాడిని కాదు సార్, ఒక నమ్మకమైన వాణ్ణి. సుభద్ర చెప్పిన లక్షణాలన్నీ ఒకే చోట పేర్చితే అచ్చం మన బ్యాంక్ మేనేజర్ వెంకిలా ఉంటాడు. జానకి, కాసిన కాఫీ నీళ్లు మొహాన్ని కొట్టమని చెప్పి ఎంతసేపు అయిందే? అయ్యో పాలు. ఒసేయ్ ఒసేయ్, నిన్నేనే పాలని నేల పాలు చేసావు కదే.
పొయ్యి మీద పాలు పెట్టి తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? పాలు పొంగినందుకే ఇంత బాధపడిపోతున్నావు. రేపటి రోజున అందరి జీవితాలు రోడ్డున పడితే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నాను. అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావే? నేను విషయం చెప్పే ముందు 4 ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. అడుగు. బ్యాంకు మేనేజర్ వెంకీ గురించి ఏంటి నీ అభిప్రాయం? నేనేమన్నా వాడిని పెళ్లి చేసుకోబోతున్నానా? వాడి మీద నా అభిప్రాయం ఏంటే? ఏం అడగాలనుకుంటున్నావో తిన్నగా అడుగు. వెంకీ కళ్ళు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? కళ్ళు లాగానే ఉంటాయి. రంగు ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటాడుగా. ముక్కు ఎలా ఉంటుంది? ముక్కులాగానే ఉంటుంది. ఆ. తినగా చెప్పకపోతే నీ ముక్కు పచ్చడవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పకుండా ఎందుకే ఈ డొంక తిరుగుడు? వెంకీ మీదే నాకు అనుమానంగా ఉంది బామ్మ. రేపో మాపో ఈ ఇంటికి కాబోయే అల్లుడి మీద అనుమానం ఏంటే? కాబోయే అల్లుడు కాదు, ఈ ఇంటి మేనల్లుడని నా అనుమానం. ఆ? ఏంటి? అవును బామ్మా. నీకెందుకు వచ్చిందే అనుమానం? పక్కింట్లోంచి మన ఇంట్లోకి గోడ దుక్కడం చూశాను. ఆ? వెంకీ సుభద్ర కొడుకని నాకు అనిపిస్తోంది. వింటుంటే బీపీ డౌన్ అయి వాళ్ళంతా చల్లబడిపోతుంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ. జాగ్రత్తగా విను. ఆ, సుభద్ర కొడుకు పేరు వెంకటేశ్వర్లు, ఆ, ఈ అబ్బాయి పేరు వెంకీ. ఆ. పేర్లు కలుస్తున్నాయి కదా. కలుస్తున్నాయి. సుభద్ర కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడని చెప్పింది. ఆ. వెంకీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు, అవునా? అవును. మిగిలిన విషయాలు కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, చూడు. చెప్పండి అత్త. అత్త మా అత్త అచ్చం మీలాగే ఉంటుందన్నమాట. సుభద్ర చెప్పిన లక్షణాలన్నీ ఒకే చోట పేర్చితే అచ్చం మన బ్యాంక్ మేనేజర్ వెంకిలా ఉంటాడు. ఇప్పుడేమనిపిస్తోంది? నువ్వు చెప్పినవన్నీ నిజమే అనిపిస్తోంది. ఇంకో పక్క ఓ చిన్న సందేహం కూడా అనిపిస్తోంది. ఏంటది? వాడే వాళ్ల కొడుకైతే మన ఇంట్లో ఎందుకు ఉంచుతారు? దొంగచాటు వ్యవహారం ఎందుకు నడిపిస్తారు? వాళ్ళకంత అవసరం ఏంటి? ఏదో కారణం ఉండే ఉంటుంది. నీ అనుమానం నిజమే అయితే రేపు వాళ్ళు యాగానికి రావాలి కదా. వస్తే నిలబెట్టి కడిగి పారేస్తాను, ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. సుభద్ర కొడుకైతే మంచిదే కదే. మనం అనుకున్నట్టు పద్మావతిని చేసుకొని 2 కుటుంబాల్ని దగ్గర చేస్తాడేమో. అది ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఆ బంధాలు కలుపుకోవాలనే ఆలోచన నా కల్లో కూడా లేదు. ఎందుకే? దాని బుద్ధి మారిపోయింది, అందుకే అది నాకు నచ్చడం లేదు. అది కాదే. నువ్వింకే వెనకేసుకురాకు, రేపు అటో ఇటో తేల్చేస్తాను. అందరూ దానికి శత్రువులైపోతున్నారు పాపం. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో మరి. అలివేల్ గారు తీసుకోండి, ఇది మీకు. అలివేల్ గారు, ఈ బట్టల్లో మీరు నెమల్లా ఉన్నారు. ఇంద్రధనుసులో రంగులన్నీ తీసుకొచ్చి మీ ఒంటి మీద పరిచినట్టున్నాయి తెలుసా? నువ్వు మన ప్రేమకిచ్చిన మొదటి బహుమతి ఇది. ఇది జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ గా ఉన్నారండి. మా అందరి దిష్టి పోవాలి. ఉంచుకోకపోతే ఊరుకుంటానా? వెంకీ, వెంకీ, ఓయ్ ఎక్కడున్నా? ఇక్కడే. మరి కనిపించవేంటి? నీ చేతుల్లోనే బందీగా ఉన్నాను చూడు.